ఏంట్రా అసలు నీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? లైక్ అంటే ఒక మంచి హీరోయిన్ అవ్వాలా? ఒక మంచి డాన్సర్ అవ్వాలా? లేకపోతే డాక్టర్ అవ్వాలా? యాక్టర్ అవ్వాలా? అని జనరల్‌గా ఏయో ఒకటి ఉంటాయి కదా! వాట్ ఈస్ యువర్ అంబిషన్? ఆర్మీ డాక్టర్. ఆర్మీ డాక్టర్. వావ్! సో, ఒక ఆర్మీ డాక్టర్, ఒక క్లాసికల్ డాన్సర్, ఒక యాక్టర్. 3 కలిపిన కాంబినేషన్‌లో ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒక క్యూట్ అమ్మాయి ఉంది. ఎవరు చెప్పు? నువ్వు ఇంకా డాక్టర్ అవ్వలేదు కదా! డాక్టర్ అయిన అమ్మాయి కూడా ఉంది ఇండస్ట్రీలో. ఎవరు? శ్రీ. యాహ్! శ్రీలీల గారు ఉన్నారు. ఓకే. నువ్వు శ్రీలీల గారిని కలిసావా ఎప్పుడైనా? ఎప్పుడు కలిసావు? అప్పుడు ఇంటర్వ్యూలో మూవీలో కలిసాను. ఓకే. కానీ చూడలేదు. చూడలేదా? ఓకే. మాట్లాడాను. మాట్లాడావా? మరి చూడకుండా ఎలా మాట్లాడావు? కానీ మాట్లాడలేదు. సరే, శ్రీలీల గారిని ఈసారి ఎప్పుడైనా కనిపించినప్పుడు నువ్వు చెప్పు, నేను కూడా మీలానే క్లాసికల్ డాన్సర్ని, మీలానే డాక్టర్ని అవుదాం అనుకుంటున్నాను, అండ్ మీలానే పెద్ద స్టార్ హీరోయిన్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి ఈసారి. డెఫినెట్గా నువ్వు ఎలా అయినా స్టార్ హీరోయిన్ అవుతావు. వన్స్ నువ్వు స్టార్ హీరోయిన్ అయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇస్తావా? అక్కడ హీరోయిన్ కాదు, ఆర్మీ డాక్టర్. ఆర్మీ డాక్టర్. హీరోయిన్ అవ్వవా నువ్వు? మరి అయాన్తో మూవీ చేస్తావని చెప్పి తెలిసింది నాకు. ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. మూవీ చేస్తా. ఒక్క మూవీ చేసినా హీరోయినే అంటారు. గీతాంజలి మూవీ హీరోయిన్ని కూడా హీరోయినే అంటారు. ఎందుకంటే ఒక్క మూవీ చేసినా 10 మూవీస్ చేసినా హీరోయినే కదా ఎప్పుడైనా. తెలీదు. సరే, అయాన్తో మూవీ ఎక్కడి దాకా వచ్చింది? అగ్రిమెంట్ అంతా అయిపోయిందా? రెమ్యూనరేషన్ అంతా మాట్లాడుకున్నావా? నో, ఇంకా మాట్లాడలేదా? ఎందుకు? తెలీదు. మీ ప్రొడ్యూసర్స్ అంటే లైక్ గీతా ఆర్ట్స్ వాళ్ళు ఏమీ వచ్చి ఇంత పేమెంట్ ఇస్తాం అంతా ఏం చెప్పలేదా ఇంకా? చదువుకోవాలి కదా అందుకని. ఓకే. అయ్యానైతే హీరో ఫిక్స్ అయ్యావు కదా మొత్తానికి. నీతో అయితే యాక్ట్ చేసేది అల్లు అయ్యాన్ అంతేనా? దెన్ నో ప్రాబ్లం. అండ్ డాక్టర్ అయిన తర్వాత హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతావా? హీరోయిన్ అవుతూ డాక్టర్ చదువుతూ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతావా? తెలీదు. అన్నిటికీ తెలియదని చెప్తే ఇలా నువ్వు ప్లాన్ చేసుకోలేదా ఇంకా? ఏదో అలా జరుగుతూ ఉంది, గో విత్ ద ఫ్లో అంటావు. ఓకే. సో, నువ్వు లైక్ అంటే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి నీకు కూడా ఏదో చాలా మంచి రిలేషన్ ఉందని చెప్పి నాకు తెలిసింది. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు మొత్తం నీ ఫ్రెండ్సే. సరే, ఏంటి ఆ రిలేషన్ చెప్పు నాకు? అప్పుడు మా మమ్మీ కడుపులో ఉన్నాను. బయటకు వచ్చినాక మమ్మీకి బ్లడ్ లేదు. అప్పుడు మా డాడీ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చారు. బ్లడ్ తీసుకొని వచ్చారా? ఓకే. నీకు తెలుసా ఆ విషయం? ఎప్పుడు తెలిసింది? అప్పుడు మా మమ్మీ చెప్పింది. అప్పుడు మీ మమ్మీ చెప్పారా? ఓకే. సో, నీకు ఎలా అనిపించింది చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకొని వచ్చారు మమ్మీ కోసం అంటే? నాకు ధన్యవాదాలు. నీకు ధన్యవాదాలా? చిరంజీవి గారికి ధన్యవాదాలా? చిరంజీవి అన్న దానికి ధన్యవాదాలు. చిరంజీవి గారు అన్నే, బాలకృష్ణ గారు అన్నే, దసరా మూవీ చేసావు కాబట్టి నాని గారు అన్నే, గమ్ గమ్ గణేష చేసావు కాబట్టి ఆనంద్ దేవరకొండ అన్నే. అందరూ అన్నేనా నీకు? అంకుల్స్, తాతయ్యలు ఇలాంటి వాళ్ళు ఎవరు లేరా? నో. సరే, నువ్వు కుకింగ్ కూడా బాగా చేస్తావని తెలిసింది. ఈరోజు ఏం తిన్నావు అసలు? ఈరోజు పప్పు తిన్నావా? పప్పు వచ్చా నీకు వండడం? పప్పు రాదా? మరి ఏం చేస్తావు? కుకింగ్ చేస్తావంట ఇంట్లో. నాకు మమ్మీ చెప్పారు. మమ్మీ ఎప్పుడైనా క్లాసెస్లో బిజీ ఉన్నప్పుడు అప్పుడు నువ్వే వంట చేస్తావంట ఇంట్లో. చికెన్ బిర్యానీ చేస్తావా? ఇంకా ఏం చేస్తావు? చికెన్ బిర్యానీ చేస్తావా? చికెన్ బిర్యానీ నిజంగానే ప్రిపేర్ చేస్తావా? నేను ఇంతకుముందు ఈ ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చూశాను. చికెన్ బిర్యానీ నువ్వే చేశా అని చెప్పావు. నిజంగా నువ్వే చేస్తావా? లేకపోతే బయట నుంచి ఆర్డర్ పెట్టి మమ్మీ వచ్చేసరికి నేనే చేశానని చెప్పి కలరింగ్ ఇస్తావా? ఓకే. చికెన్ బిర్యానీ కాకుండా నీకేమి ఇష్టం ఇంకా? మ్యాగీ వచ్చా చేయడం నీకు? మ్యాగీ రాదా? చికెన్ బిర్యానీ చేయడం వచ్చు కానీ నీకు మ్యాగీ చేయడం రాదా దియా? ఓకే. ఎందుకు రాదు? మ్యాగీ నేర్చుకోలేదా నువ్వు ఎప్పుడు? ఎందుకు తెలీదు? సరే, నీ ఫేవరెట్ మ్యాగీ, చికెన్ బిర్యానీ కాకుండా ఇంకేంటి ఇష్టం? ఓన్లీ చాక్లెట్స్. ఇంకా? పప్పు. మరి పప్పు ఇష్టం అన్నప్పుడు పప్పు ఎందుకు వండడం నేర్చుకోలేదు నువ్వు? పప్పు ఇంకా ఈజీ ప్రాసెస్ కదా. సరే, నేను చెప్తాను ఎలా చేయాలో. నెక్స్ట్ టైం నుంచి నువ్వు అలా చెయ్యి. ఒక కుక్కర్లో పప్పు తీసుకొని కడిగి వాటర్ పోసి విజిల్ పెట్టాలి. తర్వాత అందులోనే వెజిటేబుల్ ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, టమాటో అయితే టమాటో, మ్యాంగో అయితే మ్యాంగో, లీఫీ వెజీ అయితే లీఫీ వెజిటేబుల్స్
ఏ కావాలంటే అవి అందులో వేసేసి మూత పెట్టేసేసి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వెల్లుల్లిపాయ అంతా వేసి తాలింపు పెట్టుకోవాలి. సో ఇది పప్పు వండే ప్రొసీజర్. ఇప్పుడు నువ్వు చెప్పు. చెప్పాను కదా నేను. అంటే బిర్యానీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తావు కానీ పప్పు గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా? నువ్వు పక్కా నాన్ వెజ్ అమ్మాయివా? సరే బిర్యానీ ఎలా చేస్తారు చెప్పు. ఫస్ట్ మ్మ్. అన్నం తీసుకోవాలి. మ్మ్. మ్మ్. అన్నం కుక్కర్ అన్నం కాదు, రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకోవాలి. మ్మ్. కుక్కర్లో వేయాలి. అది ఇట్లా కింద కనాలి. మ్మ్. అప్పుడు అది ఉడుకుతుంది. అప్పుడు మనం చికెన్ బిర్యానీ చేస్తాం కదా. ఆ, ఇప్పుడు చికెన్ కట్ చేయాలి. ఓకే. కట్ చేసాక మసాలా ఆ, ఇంకా ఆ. అదేలే పసుపు కుంకుమ. అది ఇట్లా ఇట్లా అనాలి. కుంకుమ కూడా వేస్తారా బిర్యానీలో? వేస్తారా వేయరా? పసుపు అన్నావు, కుంకుమ అని నేను చెప్పాను, వెంటనే ఊ కొడుతున్నావు. కుంకుమ అంటే బొట్టు పెట్టుకుంటారు, బిర్యానీలో కారం వేస్తారు, చిల్లీ పౌడర్. ఓకే. వేసినాక ఇట్లా ఇట్లా అంటారు. మ్మ్. అండినాక ఫ్రైలో పెట్టాలి. నువ్వు ఇప్పుడు నాకు మ్యారినేషన్ గురించి చెప్తున్నావా? అంటే అన్నీ కలిపి మిక్స్ చేయాలి అని చెప్పేసేసి అదే కదా నువ్వు నాకు చెప్పేది. సో దట్ ఈస్ కాల్డ్ మ్యారినేషన్. ఓకే, మ్యారినేట్ చేయాలి మనం అన్నీ కలిపి. తర్వాత అది ప్లేట్లో అదే గ్యాస్ ఆన్ చేయాలి. దాని తర్వాత అది పెట్టాలి. దాని తర్వాత ఇవి చికెన్ దాంట్లో వేయాలి. వేసినాక ఇటు అనాలి. అనినాక కొద్దిసేపు ఆగాలి. దాని తర్వాత రెడీ. ఓ, ఇంత ఈజీ ప్రాసెస్ బిర్యానీ చేయడం. నేర్చుకోండి. తెలియక ఎక్కడెక్కడ నుంచో ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. బిర్యానీ ఎవరికైనా తినాలనిపిస్తే దియాకి కాల్ చేస్తే దియా వాళ్ళకి బిర్యానీ పంపించేసేస్తారు. ఇంత ఈజీ ప్రాసెస్ అది బిర్యానీ చేయడం. చాలా ఇంగ్రీడియంట్స్ అయితే మిస్ చేసేసావులే, కానీ మిస్ చేసినా కానీ మొత్తానికి బిర్యానీ మాత్రం కుక్ చేసేసావు. ఇంతకీ దమ్ బిర్యానీయా బోన్లెస్ బిర్యానీయా? బోన్లెస్ బిర్యానీ. బోన్లెస్ బిర్యానీయా? ఓకే. ఇందాక అందుకే నిన్న కటింగ్ 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 అని చెప్పేసి చెప్పావు. ఓకే. జనరల్గా బిర్యానీలోకి నువ్వు ఏం తింటావు? రైతా తింటావా, కర్రీ తింటావా? అవన్నీ నాకు తెలియదు. అవన్నీ నీకు తెలీదా? చెప్తుంది తింటా తినేస్తా అంతే. అవునా? బిర్యానీలోకి మరి ఏం తాగుతావు? జ్యూస్. జ్యూస్ తాగుతావా? థమ్స్ అప్, స్ప్రైట్ లాంటివి తాగవా? స్ప్రైట్ తాగుతావా? నీ ఫేవరెట్ స్ప్రైటా? ఓకే, సూపర్. అండ్ నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఆనంద్ దేవరకొండ గారు. ఆనంద్ అన్నయ్య. ఆనంద్ అది క్లారిటీ మిస్ అయిపోతుంది ఏంటా అప్పటి నుంచి అనుకుంటున్నా. ఆనంద్ దేవరకొండ అన్నయ్య, బాలయ్య బాబు అన్నయ్యే, చిరంజీవి గారు అన్నయ్యే, ఆనంద్ దేవరకొండ అన్నయ్య. ఓకే. సో ఎందుకు నీకు ఆనంద్ దేవరకొండ గారు అంటే ఇష్టం? ఎందుకంటే నాకు రాయలు కుచ్చుకుంటుంటే అన్న చెప్పులు ఇచ్చారు, అందుకని. ఓ, మరి అన్న ఏం వేసుకున్నారు? ఏం వేసుకోలేదు. ఓకే. నువ్వెందుకు చెప్పల్సి వేసుకోకుండా వెళ్ళావు మరి అసలు? అక్కడ షూటింగ్లో నో అలౌడా? మరి అన్న ఎందుకు వేసుకొచ్చుకున్నారు? వేసుకొని వెళ్ళలేదు, నీ కాళ్ళు గుచ్చుకుంటున్నాయి అని చెప్పేసి ఇచ్చారు. ఓకే. ఎప్పుడైనా ఆనంద్ దేవరకొండ అన్నకి ఎప్పుడైనా కాల్స్ చేస్తావా, చేయవా? అసలు షూట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మాట్లాడలేదా? ఓకే. ఎవరితో టచ్లో ఉంటావు నువ్వు? హీరో, హీరోయిన్, లేకపోతే ఇండస్ట్రీలో వాళ్ళతో ఎవరితో నువ్వు క్లోజ్గా ఉంటావు? మమ్మీనేనా? మమ్మీ కాదు, నువ్వెవరితో మాట్లాడుతూ ఉంటావు జనరల్గా? ఫ్రెండ్స్తో. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్తో ఎవరితో మాట్లాడవా? ఆనంద్ దేవరకొండ అన్నయ్యతో కానీ లేకపోతే ఇంకెవరితోటి? నో. ఓకే. నీ ఫేవరెట్ ఆనంద్ దేవరకొండ అన్నయ్య కాకుండా ఇంకొక యాక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అన్నయ్య అనట్లేదు ఎందుకు? ఎందుకు అలాగా? ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి. అదే కదా, చిరంజీవి గారేమో అన్నయ్య అయ్యి పవన్ కళ్యాణ్ గారు మాత్రం పెద్ద ఆయన అయ్యారు కదా. అదొక్కటే నాకు అర్థం కావట్లేదు. ఆ పాయింట్ ఒక్కటే నాకు కొంచెం క్లారిటీ ఇవ్వవా? చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి రిలేషన్ తెలుసా నీకు? చిరంజీవి గారి వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు బ్రదర్స్. నువ్వేమో బ్రదర్స్ని పట్టుకొని ఒక పెద్ద ఆయన్నేమో అన్నయ్య అంటున్నావు, చిన్న ఆయన్నేమో పెద్ద ఆయన అనేస్తున్నావు. మరి పాపం ఇంటర్వ్యూ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫీల్ అవుతారు? డిప్యూటీ సీఎం అయిన నన్ను పెద్ద మనిషిని చేసావు నువ్వు ఏజ్లో మా అన్నయ్య కంటే అని చెప్పేసి అనుకుంటారు ఆయన. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతావా?